ఓకే 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 థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు జాయిన్ అవుతున్నారు. పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. జై తెలంగాణ పృథ్వీరాజ్ గారు. సో చెప్పండి, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహ అక్కడ ఆవిష్కరించారు రవీంద్ర భారతిలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మా గౌరవం ఉంది. ఓకే, సో ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇది నేపథ్యం కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి మైత్రివనం కాడ ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం మేము. ఎవరన్నా వ్యతిరేకిస్తే ఉంటాడా? వ్యతిరేకించే దుర్మార్గుడు ఉంటాడా? ఒకవేళ వాడు ఉంటే మూసీలేసి తొక్కుతాం అని చెప్పని అన్నాడు. ప్రాంతం వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది అప్పటి నుంచి మొదలైంది ఇది. సో ఇప్పుడు ఈ విగ్రహం ఇక్కడ పెట్టే క్రమంలో మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ రంగాలలో తీసుకున్నా గానీ నేరల్ల వేణుమాధవ్ గారి విగ్రహం పెట్టాలాడ. ఆయన యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో ఆయన ప్రోగ్రామ్స్ చేసిండు. చాలా ఫేమస్ అయిన మెకనైజ్ గోల్డ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రెసిడెన్సీ వాయిసెస్ కావచ్చు, ఇందిరాగాంధీ వాయిసెస్ కావచ్చు. సో ఇది రినోవర్డ్ పర్సనాలిటీ ఫ్రమ్ తెలంగాణ అన్నది పెట్టలేదు. ఓకే, తర్వాత పైడి జయరాజ్ గారు సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో గత సమైక్యవాదంలో కూడా వివక్ష జరిగింది, మొన్న 10 ఏళ్ళు కూడా జరిగింది. తన కూడా దాదాపు 68 ఏళ్ళు 8 భాషలలో నటించిండు. పృథ్వీరాజ్ కపూర్ తోటి, అశోక్ కుమార్ తోని అటువంటి వాళ్ళతోటి సమకాలికంగా ఆర్టిస్ట్ గా చేసిండు. హిందీ సినిమాలు దాదాపు ఒక 20 ఏళ్ళు ఏలిండు ఆయన. అతని విగ్రహం ఎక్కడ కూడా ఇప్పటిదాకా అసలు పేరే ఇక్కడ లేకుండా చేసి పడేసిండ్రు. అటువంటి వాళ్ళు వచ్చు. ప్రభాకర్ రెడ్డి గారు తుంగతుర్తికి సంబంధించిన చిత్రపురి కాలనీలో ఉంది కదా, చిత్రపురి కాలనీ పేరే పెట్టారు ప్రభాకర్ రెడ్డి కాలనీ. అది ఆయన ఇచ్చిన ల్యాండ్. అది ఇలా దాదాపు 2000 పైన కోట్లు. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఉంటుంది దాని పేరు. అదే ఆయన వారు ఇచ్చిందే అది. అక్కడ విగ్రహం కూడా ఉంది. వారు ఇచ్చిందే అది. కానీ రవీంద్ర భారతి అనేది ఒక సింబాలిక్ గా కళలకు సంబంధించిన పెట్టే జాగా కదా. అటువంటి ఇక్కడ ఒక క్వశ్చన్. ఎస్, చెప్పండి. అటువంటి వారి కావచ్చు, కాంతారావు గారి అటువంటి వాళ్ళే కావచ్చు, తర్వాత సుక్క సత్తయ్య గారి అటువంటి కావచ్చు, నిద్ర రాములు గారి కావచ్చు, తర్వాత మీరు శంకర్ సారంగపాణి జానపదాలు, పల్లె పదాలు, జానపదాలకు వాళ్లకు ప్రతీకగా ఇచ్చినటువంటి వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు కావచ్చు, అటువంటి పెట్టి ఈవెన్ గద్దరన్న, తర్వాత అందశ్రీ గారి కావచ్చు, ఇటువంటి వాళ్ళ ఉత్తరాయణ గారిది కావచ్చు, ఇటువంటి వాళ్ళందరి విగ్రహాలు కనుక ఇప్పటికే పెట్టి ఉండేది అంటే మాకు ఈ చర్చ పెద్ద జరగకపోయేది. ఓకే, సో ఇక్కడ ఈ చర్చ జరిగినప్పుడు నేను అనుకోకుండా నేను అక్కడికి పోయి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుని పోయిన సమయంలో కెమెరామెన్ అనవసరంగా తన శివలక్ సుధాకర్ గారు కెమెరామెన్ దగ్గరకు వచ్చి కెమెరా గుంజుకునే ప్రయత్నం చేసింటారు. విజువల్ చూసింటారు, అంత సమాజం అంతా కూడా చూసింది. సో నేను కూడా అన్నా, అరే మేము మా వాయిస్ మేము చెప్పదలుచుకున్నాం, మీరు ఎట్లా కెమెరా ఎట్లా గుంజుకొని తీయొద్దు మీరు అన్నాడు. అరే మీరు ఎవరో నాకు తెలుసు కానీ అతను తెలియదండి, తీసిండు, అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా అంటే చూసిరు. ఆ విజువల్స్ కూడా ఎట్లా చూసి నేను ఎంతసేపు తనను మీరు అని సుధాకర్ గారు మీరు చెప్పండి సార్ అని నేను మాట్లాడుతా ఉండే, కానీ ఆయన బాగా ఇరిటేట్ అయ్యి ఏలు పెట్టి చూపించి మాట్లాడేదంతా జరిగింది. సో ఈ సందర్భం